సో నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదం ఏదైతే ఉందో సో దాని గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే ఈరోజు ట్రావెల్స్ పేరిట ఏ విధంగా ఈరోజు రవాణా శాఖ అనుమతులు లేకుండా కావచ్చు, లేకపోతే రవాణా శాఖ గైడ్లైన్స్ లేకుండా కావచ్చు, ఏ విధంగా బస్సులు తిరుగుతున్నాయో మనందరం కూడా అబ్జర్వ్ చేయాలి. మీరు ఒకసారి ఈ వాల్వో బస్సులకు సంబంధించినటువంటి గురించి మాట్లాడండి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున ఈ వాల్వో బస్సులే పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటాయి. సో దీనిలో ప్రధానంగా చాలా బస్సులు ట్రావెల్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఒక్కొక్క ట్రావెల్స్కి ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు వేమూరి కావేరీ ట్రావెల్స్ ఇది, అలాగే అదేవిధంగా జేసీ ట్రావెల్స్ అంటూ, అబ్బాస్ ట్రావెల్స్ అంటూ చాలా రకాల ట్రావెల్స్ ఉంటాయి మనకు అందుబాటులో. సో ఒక్కొక్క ట్రావెల్స్కి 100 బస్సులకు 100 నుంచి 200, 300 బస్సులు ఉంటాయి. సో ఈ ఒక్కొక్క బస్సు ఖరీదు వచ్చేసి దాదాపు చాలా పెద్ద ఖర్చు అయితే ఉంటుంది. సో ఒక బస్సును కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా 50 లక్షల పైననే ఒక్కొక్క బస్సు ఉంటుంది. అవి కాకుండా ఇంకా వాటిని సీటింగ్ జనరల్గా ఒక్కొక్క బస్సు సీటింగ్ ఎంత ఉంటుంది, 40 నుంచి 42 అట్లా ఉంటుంది. సో ఈ 40 నుంచి 42 సీట్లను మార్చేసి వీళ్ళు ఏసీ స్లీపర్ క్లాస్ అంటూ, జనరల్గా నాన్ ఏసీ స్లీపర్ క్లాస్ అంటూ, అదేవిధంగా ఇంకా సీట్లన్నీ మారుస్తూ ఉంటారు. మార్చేసి మొత్తానికైతే బస్సులు కంప్లీట్గా మాడిఫై చేస్తారు రూల్స్కు విరుద్ధంగా. సో అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వోల్వో బస్సుకు సంబంధించినటువంటి మీరు ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ నుంచి తిరుపతి కావచ్చు, లేకపోతే హైదరాబాద్ నుంచి విజయవాడ కావచ్చు, ఇట్లా చాలా రకాల ఒంగోలు, విజయవాడ అట్లా అనుకుంటే చాలా రకాల ఆంధ్ర సైడ్ కానీ, ఇటు కర్ణాటక సైడ్ కానీ, చెన్నై కానీ, రకరకాల ఢిల్లీ వరకు కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే జనరల్గా ఓవర్ నైట్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఓవర్ నైట్ ట్రావెల్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. ఫర్ సపోజ్ బెంగళూరు అనేది అనుకోండి, బెంగళూరు ఉన్నటువంటి హైదరాబాద్ టు బెంగళూరు బస్సు ఉంది అనుకోండి, ఏం జరుగుతుంది జనరల్గా ఇక్కడ 10కు బయలుదేరితే మార్నింగ్ 6, 7 కల్లా అక్కడ దించేస్తారు. ఇది సిటీ అవుట్స్కట్స్లో దించేస్తారు. సో సిటీ అవుట్స్కట్స్లో దించేసి అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తూ ఉంటారు. లేదంటే అక్కడ ఆగేసి మళ్ళీ ఆ రోజు సాయంత్రం నైట్ మళ్ళీ బయలుదేరి మళ్ళొక ట్రిప్ వేస్తూ ఉంటారు. సో ఒక్కొక్క ఓల్వో బస్సు సంబంధించినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 15 years ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. ఇది నిబంధన పాటించడం లేదని ఇక్కడ ప్రధానంగా కనబడుతున్న విషయం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఓల్వో బస్సులు ఏవైతే ఉన్నాయో మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ సపోజ్ ఏపీ తెలంగాణకు సంబంధించిన బస్సులే తీసుకుందాం. ఒక్కొక్క బస్సు ఎక్కడ రిజిస్టర్ అయ్యి ఉంటుంది తెలుసా అండి? వివిధ రకాల రాష్ట్రాల నుంచి, స్టేట్ల నుంచి రిజిస్టర్ అవుతాయి. ఛత్తీస్గఢ్లో కొన్ని రిజిస్టర్ అవుతూ ఉంటాయి, గోవాలో కొన్ని రిజిస్టర్ అవుతూ ఉంటాయి, అదేవిధంగా ఇటు ఢిల్లీలో కొన్ని రిజిస్టర్ అవుతూ ఉంటాయి. ఎక్కడైతే ట్యాక్స్లు తక్కువ ఉంటాయో అక్కడ బల్క్లో ఈ బస్సులు కొని తీసుకొస్తూ ఉంటారు. మరి వీటిని ఏ విధంగా ఈ రవాణా శాఖ ఎట్లా యాక్సెప్ట్ చేసింది? రవాణా శాఖ గైడ్లైన్స్లో ఇవన్నీ ఉన్నాయా అని తెలుసుకోవాలి. సో ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఈ ఉబ్బడిగా రాత్రి 10 దాటంగానే మీరు అబ్జర్వ్ చేయండి, 9 దాటంగానే మొత్తం ఎక్కడ పటాన్చేరు నుంచి మొదలు పెట్టుకుంటే పటాన్చేరు, లింగంపల్లి, మియాపూరు, కేపీహెచ్బి, కూకట్పల్లి, ఎస్ఆర్ నగరు, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాదు, లకడికప్పులు, కోటి అనుకుంటా, అదేవిధంగా అటు పోతే ఎల్బీ నగరు, ఉప్పలు, నాగోలు, దిల్ష్ నగరు, హయత్ నగరు, వనస్థలిపురం, ఈ రూట్లలో మొత్తం మీరు అబ్జర్వ్ చేయండి. వీకెండ్స్ శుక్రవారం రాగానే, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఈ 4 రోజులు విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. ఏ ఒక్క గైడ్లైన్స్ ఉండవు వీటికి. రవాణా శాఖ అట్టర్గా వీటిపైన కనీసం అంటే కొరడా చూపించింది. ఎందుకంటే ఇక్కడ రవాణా శాఖ ఏం చేస్తుంది, ఈ ట్రావెల్స్ సంస్థలు ఇచ్చేటువంటి కమిషన్లకు ఆశపడి వాటిని వదిలేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఏం జరిగింది, వదిలేయడం వల్ల, నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఆ బస్సు కనీసమైనటువంటి నిబంధనలు పాటిస్తున్నాయా లేవా అనేది తెలియకుండా ఈరోజు ఒక ప్రమాదం జరిగిపోయింది. ఆ ప్రమాదం వల్ల దాదాపు 16 మంది సజీవ దహనమైనరు. 16 మంది సజీవ దహనం అయితే మరి రవాణా శాఖ ఏం పనిచేస్తుంది అనేది ఇక్కడ చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్. 100% రవాణా శాఖ ముఖ్యంగా తెలంగాణ సంబంధించిన రవాణా శాఖ మీదే ఈ బాధ్యత ఉంటుంది. రవాణా శాఖ మంత్రి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ కనీసం వాటికి నాణ్యత ఉందా లేదా అనేది చూడకుండా, డ్రైవర్లు నిష్ణాతులా కాదా కనీసం వెరిఫై చేయకుండా, అసలు ఆ బస్సు లోపల ఏ విధంగా సీటింగ్ మారుస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. ఆరెంజ్ ట్రావెల్స్ కానీ, లేకపోతే కావేరీ ట్రావెల్స్ కానీ, వేమూరి కావేరీ ట్రావెల్స్ కానీ,
జేసీ ట్రావెల్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది ట్రావెల్ సంస్థలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి, ఇంకా ఒకటే కాదు చాలా ఉన్నాయి. సో మరి వీళ్ళపైన ఎందుకు కేసులు పెట్టరు? ఈ సంస్థలపైన కేసులు పెట్టి ఈ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టరు? వీళ్ళ లైసెన్సా లేకపోతే వీళ్ళ పర్మిషన్సా ఎందుకు రద్దు చేయరు? ఒక ప్రమాదం జరిగి 16 మంది చనిపోతే ఆ వేమూరి ట్రావెల్స్ అనే సంస్థను బ్యాన్ చేయాలి కదా, ఎందుకు బ్యాన్ చేయలేకపోతారు? గతంలో జేసీ ట్రావెల్స్ బస్సు మీద కూడా చాలా రకాల కేసులు అయినాయి. వాటి పర్మిషన్స్ ఎందుకు రద్దు చేయరు అని మేము అడుగుతా ఉన్నాం. ఆ బస్సులు ఏవైతే ఆ సంస్థకు సంబంధించిన బస్సులు ఏవైతే అన్నిటి కూడా సీజ్ చేయాలి, ఒకటి కూడా ఉంచొద్దు. సో అనేకమైనటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే రవాణా శాఖలో ఉన్నటువంటి లొసుగులు కావచ్చు, రవాణా శాఖ అధికారులు కానీ లేకపోతే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వచ్చేటువంటి కమిషన్ల కోసమే ఇలాంటి వదిలేస్తూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుంది? సజీవ దహనం, 16 మంది సజీవ దహనమైనరు. సో ఇలాంటివన్నింటి కూడా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది, ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక చూడండి ఒకసారి, అగ్నికి ఆహుతి దాదాపు 19 మంది, ఇంకా 16 మంది 19 మంది సజీవ దహనం అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి, ఆఖరి ప్రయాణం. మృతుల్లో 6 రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. తెలంగాణ వాసులు 6, ఆంధ్రప్రదేశ్ చెందిన వారు 6 మరణించారు. తమిళనాడు 2, కర్ణాటక 2, బీహార్, ఒడిశా వాసులు ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రిజర్వేషన్ లేకుండా ఆరంగర్లో ఎక్కిన వ్యక్తి ఎవరనేది గుర్తించాల్సి ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ఉండగా 27 మంది సురక్షితంగా బయటపడ్డారంటూ చూస్తున్నాం. అసలు విషయం ఏంటంటే, లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళు విషయం ఏంటంటే 42 సీట్లే ఉంటాయి, మన 46 మంది ఎట్లా అయినది ఇక్కడ పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అనేది కనబడతా ఉంది. ఎంత దారుణంగా కాలిపోయింది, బూడిదనే మిగిలినట్టే కనబడతా ఉంది, స్కెలిటన్ ఒక్కటే మిగిలింది. సో దీపావళి సెలవులు సరదాగా గడిపి తిరిగి బయలుదేరిన వారు కొందరు, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారు కొందరు, వ్యాపార ఇతర అవసరాల కోసం ప్రయాణమైన వారు కొందరు, గమ్యస్థానం బెంగళూరు, స్లీపర్ బస్సులో ఆదమర్చి నిద్రిస్తున్నారు. అదే వారికి శాశ్వత నిద్ర అయింది. బహుశా బస్సు డి బైకర్ మృతి అని మాత్రమే వినాల్సిన వార్త, కానీ మొత్తంగా 20 నిండు ప్రాణాలు సజీవ దహనమయ్యాయి. 20 నిండు ప్రాణాలు సజీవ దహనమయ్యాయి. వారిలో ఒకే కుటుంబానికి చెందిన 4 ఉన్నారు. రాష్ట్రాలతో పాటు 6 రాష్ట్రాలకు చెందిన వారు బాధితులుగా మిగిలారు. తెలుగు రాష్ట్రాలతో పాటు 6 రాష్ట్రాల వాళ్ళు బాధితులు మిగిలారట. కర్నూలు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటి పెను విషాదం ఇది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, ఇతర అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయంటూ చూస్తాను. సో ఒకసారి చూడండి, అది వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు DD01N9490 DD01 ఎక్కడిది? DD డైమండ్ డయు అంటే ఎక్కడో కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించినటువంటి అక్కడ కొనుగోలు చేసిన బస్సు ఇక్కడ తిరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా పర్మిషన్స్ ఇచ్చినది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర రవాణా శాఖ సమాధానం చెప్పాలి. మల్టీ యాక్సిల్ స్కానియా ఏసీ స్లీపర్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తోంది. గురువారం రాత్రి 10:30 గంటలకు హైదరాబాద్లోని లక్డీ కప్పుల్లో బయలుదేరింది. 11:05 గంటలకు ఆరంగర్ చౌరస్తాకు చేరుకుంది. అక్కడ 3 ప్రయాణికులను ఎక్కించుకొని NH44 పై బెంగళూరు దిశగా కదిలింది. రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులు 39 మంది, టికెట్ అక్కర్లేని చిన్నపిల్లలు 4, మధ్యలో ఎక్కిన మరో ప్రయాణికుడు, 2 డ్రైవర్లు. బస్సులో మొత్తం 46 మంది. బెంగళూరులో వివిధ కంపెనీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసేటువంటి వివిధ వ్యాపారాలు చేసేవాళ్ళు, పనులపైన దీపావళి పండుగ సెలవుకు హైదరాబాద్ వచ్చి తిరిగి బెంగళూరుకు ప్రయాణమైన వారు మరికొందరు అంటూ చూస్తూ ఉన్నాం. వెళ్తున్న వారే అధికం. సిటీ దాటగానే ఒక్కొక్కరుగా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి దాటగా 2:40 సమయంలో బస్సు చిన్న టేకు దాటుతుంది. బస్సుకు 2 డ్రైవర్లు ఉన్నారు. ఆ సమయంలో మిరియాల లక్ష్మయ్య బస్సు నడుపుతున్నాడు. అంతకుముందు వరకు బస్సు నడిపిన మరో డ్రైవర్ శివనారాయణ వెనుక వైపు డిక్కీలో విశ్రాంతి తీసుకున్నారు. అందులో ఏం జరిగిందంటే దడేల్మని శబ్దంతో ఏపీలోని కర్నూలు శివారు ప్రాంతం ప్రజానగర్ చెందిన బి శివశంకర్ అనే యువకుడు ఇళ్లలో గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు చేస్తుంటాడు. నంద్యాల జిల్లా డోన్లో పని దొరికింది. తెల్లవారకు ముందే అక్కడ ఉండాలని అర్ధరాత్రి తర్వాతే బయలుదేరాడు. కానీ అతని దృశ్యం ఏంటంటే శివశంకర్ పల్సర్ బైక్ ను వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. శివశంకర్ ఎగిరి రోడ్డు పక్కన పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కిందకి వెళ్లి ముందు వైపు ఉన్నటువంటి యాక్సిల్ ఇరుక్కుంది. దడేలంటూ పెద్ద శబ్దం, కుదుపు. ప్రయాణికులు కొందరికి మెలకు వచ్చింది, కానీ ఏం జరిగిందో తెలియదు. ఆ సమయంలో బస్సు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. అప్పటికప్పుడు బ్రేక్ వేసి బస్సును ఆపి ఉంటే సరిపోయేది. కానీ ప్రమాదం జరిగిందన్న కంగారులో మరే కారణం చేతనో ఆ డ్రైవర్ ఆ పని చేయాలని తెలుస్తుంది. సుమారు 200 మీటర్లు అలాగే బస్సును ముందుకు తీసుకెళ్లాడు. దాని ఫలితమే ఇప్పుడు ఆ నిప్పులు వచ్చాయని చెప్పేసి తెలుస్తోంది. కాల్ చేసి నిప్పురవాలు బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్ రోడ్డును బలంగా రాసుకుంటూ అలాగే వచ్చేసింది. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ బంక్ ట్యాంక్ మూత ఊడిపోయింది.
సో పెట్రోల్ బయటికి చిమ్మింది. బైక్ రోడ్డు మధ్య జరిగిన రాపిడితో నిప్పురవ్వలు ఎగిశాయి. పెట్రోల్ అంటుకుంది. దాంతో పాటు బస్సు కూడా మంటలు వ్యాపించాయి. డ్రైవర్ లక్ష్మయ్య వెంటనే బయటకు దూకాడు. వెనక వైపు డిక్కీలో నిద్రిస్తున్న మరో డ్రైవర్ శివనారాయణ లేపాడు. బస్సుకు మంటలు అంటుకున్నాయి అని కేకలు వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బస్సు లోపలున్న ప్రయాణికులను మృతికలు ఆవరించడం మొదలైంది. బస్సు బైకును ఢీకొట్టిన సమయంలో వచ్చిన శబ్దానికి మేల్కొన్న కొందరు ప్రయాణికులు బస్సు డ్రైవర్ వెళ్లిన మార్గంలోనే కిందికి దూకారు. మంటలు బస్సుకు నిప్పంటుకుంది, దూకండి అంటూ బిక్కరగా కేకలు వేశారు. గాఢ నిద్రలో ఉన్న వారు ఉలిక్కిపడి లేచారు. అప్పటికే పొగలు కమ్ముకుంటున్నాయి. మంటలు వేడికి సెన్సార్లు పనిచేయకపోవడంతో ఆటోమేటిక్ డోర్లు లాక్ అయిపోయాయి. అత్యవసర ద్వారాలు కూడా తెరుచుకోలేదు. అద్దాలు పగలగొట్టేందుకు అవసరమైన హ్యామర్లు కూడా కనిపించలేదు. లోపలున్న వారిని దిక్కుతోచని పరిస్థితి. చేతులతో భుజాలతో అద్దాలు పగలగొట్టే ప్రయత్నాలు ఫలించలేదు. ఈలోపే రెండో డ్రైవర్ శివనారాయణ జాకీ నుంచి బయట నుంచి అద్దాలు పగలగొట్టాడు. బస్సు వెనకే మరో కారులో వెళ్తున్న హరీష్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి రాళ్లతో అద్దాలు పగలగొట్టాడు. దీంతో లోపలున్న ప్రయాణికులు కొందరు చకచకా కింది దింపారు. అప్పటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ముందు వైపున స్లీపర్ బెర్త్ల మధ్య ఇరుక్కున్న వారు బయటికి వచ్చే మార్గమే కనిపించలేదు. వారంతా నిస్సహాయ స్థితిలో అగ్నికిలల మధ్య ఆర్తనాదాలు చేస్తూ సజీవ దహనమయ్యారు. మృతదేహాలన్నీ గుర్తుపట్టలేనంతగా మాంస ముద్దలుగా మారాయి. పోలీసులు వచ్చేసరికి 6 క్షేత్రయాత్రులు ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రి చేరుకున్నారు. మిగిలిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రి తరలించారు. మృతుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉండడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారంటూ చూస్తా ఉన్నాం. సో నా 2 కాళ్ళు విరిగిపోయాయి అంటూ చూస్తాను. ఎవరైనా 25 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చారు. మూసాపేట నివాసం ఉంటున్నాం. బీటెక్ పూర్తి చేశాను. బెంగళూరులో ఇంటర్వ్యూ ఉండడంతో గురువారం రాత్రి బయలుదేరాను. బస్సులో మంటలు చేరడంతో అద్దాన్ని పగలగొట్టి బయటకు దూకేశాను. నా 2 కాళ్ళు విరిగిపోయి ప్రస్తుతం నంద్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. నా కళ్ళెదిటే బస్సు మంటలో ప్రయాణికులు కాలిపోయారంటూ ఆఖరిగా వచ్చినటువంటి జయసూర్య చెప్తున్నటువంటి విషయం చాలా దారుణం. ఇదంతా కూడా వీళ్ళే. మృతులు ఎవరెవరు అంటే గిరిరావు తెలంగాణ అట, ఆగ్రా బందోపాధ్యాయ్ తెలంగాణ, చందన తెలంగాణ, సంధ్యారాణి 43 సంవత్సరాలు తెలంగాణ, అనుష 22 సంవత్సరాలు తెలంగాణ, మేఘనాథ్ 25 సంవత్సరాలు తెలంగాణ, గొల్ల రమేష్ 36 ఆంధ్రప్రదేశ్ అట. గొల్ల అంటే ఒకటే ఫ్యామిలీ చెందిన వాళ్ళు 4 అట. చూడండి, 36 సంవత్సరాలు రమేష్, 25 సంవత్సరాల అనుష, ఇద్దరు భార్య భర్తలు అనుకుంటా. వాళ్ళిద్దరు పిల్లలు అనుష శశాంక్, వీళ్ళ అనుష శశాంక్ మాన్విత, చాలా చిన్న పిల్లలు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకటే కుటుంబం చెందిన వాళ్ళు 4 చనిపోయారు. శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ అట, గన్నమనేని దాత్రి ఆంధ్రప్రదేశ్, ప్రశాంత్ తమిళనాడు, యువన్ శంకర్ రాజు తమిళనాడు, ఫిలోమెన్ బేబీ కర్ణాటక, కిషోర్ కుమార్ కర్ణాటక, అమృత్ కుమార్ బీహార్, కె దీపక్ కుమార్ ఒడిశా, గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఉన్నారట, శివశంకర్ బైకర్ అంటూ చూస్తాను. ఈయన కూడా బైకర్ కూడా చనిపోయింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ట్రావెల్స్ సంబంధించిన బస్సులు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం కావచ్చు. ముఖ్యంగా డ్రైవర్లు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ కావాలి. ఓలా బస్సు నడపాలి అంటే 100% 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. మరి ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది మరి రవాణా శాఖ నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకే కుటుంబంలో ఈ 4 ఆహుతైనట్టు పాపం. యంగ్ కపుల్, చిన్న పిల్లలు అదే మంటలో ఆహుతైపోయినట్టు తెలుస్తోంది. సో కన్నీటి మంట ఊరట చెమ్మ. గురువారానికి వాయిదానే ప్రాణాలు తీసినట్టు ఒక అమ్మాయి సంబంధించినటువంటి మృత్యు సంబంధించినటువంటి విషయం. నాన్న బసెక్క ఇదే చివరి మాట అంటూ ఈమె యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి అమ్మాయి పాపం 22 ఏళ్ల మహేశ్వరం అనుషారెడ్డి అట. పాపం దీపావళికి హైదరాబాద్ వచ్చంటూ ఈయన మేఘనాథ్, ఈయన ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మేఘనాథ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈయన బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తూ ఉన్నటువంటి కిషోర్ కుమార్, ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి కళ బుగ్గి. పాపం అగ్ని ప్రమాదం. కొన్నాళ్ళలో పెళ్లి పీటలు కలిసిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి తీసుకుంది. బాపట్ల జిల్లా ఇంకోలు మండలం పూసపాటుకు చెందినటువంటి గన్నమనేని దాత్రి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. దీపావళి సెలవులకు హైదరాబాద్లోని మేనమామ శ్రీకాంత్ ఇంటికి వెళ్లారు. సెలవులు ముగించుకొని బెంగళూరు తిరిగి వెళ్తూ కావేరి బస్ ఎక్కి మృత్యువాత పడ్డారంటూ చూస్తా ఉన్నాం. బాబా. సో ఇక్కడ చూడండి, గతంలో కూడా జరిగింది ఇలాంటి ఘటనలే జరిగి డీజిల్ ట్యాంకర్ పేలి దాదాపు 45 మంది సజీవ దహనమయ్యారు గతంలో. అది జేసీ ట్రావెల్స్ అనుకుంటా. వేమూరి ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విషాదం నింపింది. సరిగ్గా 12 ఏళ్ల క్రితం 45 మంది సజీవ దహనమైన పాలెం దుర్ఘటనను గుర్తుకొచ్చింది. 2013 అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి జబ్బార్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 5 గంటల సమయంలో అదుపు తప్పి అతివేగంగా డివైడర్ ఢీకొట్టింది. బస్సు డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి. సో ఇప్పుడు ఈ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పులు చేస్తూ ఉంటారు. వాటిపైన కనీసమైన చర్యలు తీసుకోరు, కనీసమైన కేసులు కూడా పెట్టే పరిస్థితి కనబడుతుంది. 45 మంది సజీవ దహనం అయితే అబ్బాస్ ట్రావెల్స్ అధినేత పైన ఎన్ని చర్యలు తీసుకోవాలి కదా, తీసుకోరు. ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి.
కదిలే శవపేటికలు, ఆ స్లీపర్ బస్సుల నిర్మాణంలోనే లోపాలు, సౌకర్యాలు ఘనం, భద్రత శూన్యం అంటూ చూస్తున్నాం. ప్రమాదం జరిగితే బయటపడిన కష్టమే, స్లీపర్ బస్సులు నిషేధించాలంట నిపుణులు అంటూ చూస్తున్నాం. సో స్లీపర్ బస్సులు ప్రయాణికులకు ఆ జర్నీ అనేది వాళ్ళ కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ సేఫా అనేది ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్. ఇంతకుముందు చెప్పే కదా, అసలు 42 ఉండే సీట్లను స్లీపర్ బస్సులు ఎట్లా చేస్తారు? స్లీపరు సెమీ స్లీపర్ అనుకుంటా, ఎట్లా వాటిని ఆ సీట్లను ఎట్లా చేంజ్ చేస్తారు? ఇది కదా అసలు ప్రశ్న. సో నిన్న రాజస్థాన్లో, నేడు కర్నూలులో స్లీపర్ బస్సులు అగ్నికి ఆగుతయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు సజీవదహనమయ్యారు. ఈ నేపథ్యంలో స్లీపర్ బస్సుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. వారాంతం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు ఇలా 300 నుంచి 1000 కిలోమీటర్ల దూరాలకు స్లీపర్ బస్సులో ప్రయాణించేవారు. ఎంతో మంది హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రతి 10 ట్రావెల్స్ బస్సులో 8 స్లీపర్లే ఉంటాయి. వాటిలోనూ సీటర్ కమ్ స్లీపర్ బస్సులే ఎక్కువగా. అలసట లేకుండా ఎంత దూరమైన ప్రయాణించవచ్చనే కారణంతో ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. కానీ నిపుణులు మాత్రం ఈ బస్సులను నడిచే శవపేటికలుగా అభివర్ణిస్తున్నారు. మన రోడ్ల డిజైన్కు ఏమాత్రం సరిపడని మల్టీ యాక్సిల్ బస్సులే కాదు, స్లీపర్ బస్సుల డిజైనింగ్ లోపాలు ప్రయాణికులకు శాపాలని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా పలు స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు ఈ తరహా బస్సులు నిషేధించాలని డిమాండ్ చేస్తే బెదిరింపులు, చీత్కారాలు తప్ప ఫలితం లేదని ఆరోపిస్తున్నారు. అధిక శాతం బస్సుల నిర్వాహకులకు రాజకీయ నాయకుల అండదండలు ఉండడమే, వారే ట్రావెల్స్ నిర్వాహకులు కావడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం. చైనా, జర్మనీ లాంటి దేశాలు ఈ విషయంలో ఆదర్శమని అంటున్నారు. మన దేశంలో ఉన్న పరిస్థితులే చైనాలోనూ ఉన్నాయని, స్లీపర్ క్లాస్ బస్సుల నియంత్రణలో వారు అనుసరించిన విధానం ఆచరణీయమని చెబుతా ఉన్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, చాలా వరకు తెలుసుకోవాల్సిన విషయం, ఈరోజు స్లీపర్ బస్సులు అంటూ మనం ఎక్కుతూ ఉంటాం. ఒక 8-9 గంటల జర్నీ సాఫీగా సాగుతుంది, లగ్జరీగా ఉంటుంది, ఎలాంటి అన్కంఫర్ట్స్ ఉండవని ఎక్కుతూ ఉంటాం. కానీ ఈరోజు ఇలాంటి ఘటన జరిగినప్పుడు వాళ్ళు కనీసం దూకుదామన్నా కానీ వీలు లేనటువంటి పరిస్థితి, ఆ అద్దాలు పగలగొట్టలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అసలు కనీసం మొత్తం క్లోజ్గా అయిపోయి బయటికి వెళ్ళిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు చూడండి, అగ్గి కొంత మంటలు రాగానే ఏమైంది, ఆ అద్దాలకు సంబంధించినటువంటి ఆటోమేటిక్ డోర్లు కావచ్చు, లేకపోతే ఎమర్జెన్సీ డోర్లు కావచ్చు, అన్ని లాక్ అయిపోయినాయి, బయటికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. సో స్లీపర్ క్లాస్ బస్సులన్నీ కూడా 2 అంతస్తుల తరహాలో ఉంటాయి. ఒక్క బస్సులో కనీసం 30 నుంచి 42 సీట్ల వరకు ఉంటున్నాయి, కొన్నింట్లో ఎక్కువే ఉంటాయి. ఒకప్పుడు మనకంటే అధికంగా స్లీపర్ బస్సులు కలిగిన చైనా ఇప్పుడు వాటిని వదిలించుకోవడానికి కారణం భద్రత లోపాలే. 2013కు ముందు చైనాలో దాదాపు 37,000 స్లీపర్ బస్సులు ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా ఒక స్లీపర్ బస్సు రోడ్డు ఎక్కడ లేదు. ఈ బస్సుల్లోని భద్రతా లోపాలపై కఠిన చర్యలు తీసుకోవడమే దీనికి కారణం. ఈ బస్సుల్లో చాసిస్ కిందకు ఉండడం, బెడ్స్ డిజైన్లో లోపాలు, గ్యాంగ్వే ప్రయాణికులు నడిచే మార్గం ఇరుకుగా ఉండడం, అత్యవసర ద్వారాలు తక్కువగా ఉండడం వంటివి ప్రధాన సమస్యలుగా గుర్తించారు. దీనికి తోడు ఈ బస్సుల ఎత్తు తక్కువగా ఉండడం, 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం, ఏదైనా ఘటన జరిగితే గురుత్వాకర్షణ సమస్యల కారణంగా బస్సులోని ప్రయాణికులు విసిరివేసినట్లు పడిపోవడం వంటి ఎన్నో సమస్యలు గుర్తించారు. ఈ బస్సులో అత్యవసర ద్వారాలు లేకపోవడం వల్ల ప్రమాదాల బారిన పడినప్పుడు ప్రయాణికులను కాపాడడం కష్టమే. ఇక ఈ బస్సులు దాదాపు 3 కిలోమీటర్ల ఎత్తున ఉండడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్నవారు బయటకు దూకడం కూడా కష్టంగానే ఉంటుంది. చైనా దశల వారీగా నిషేధించిన తర్వాత భారత్లో కూడా ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ARAI 2016లో స్లీపర్ బస్సులకు సంబంధించి కొన్ని నిబంధనలు, ప్రమాణాలు తీసుకొచ్చింది. ARAI మార్గదర్శకాల ప్రకారం 2+1 లేఅవుట్ను స్లీపర్ బస్సులో అనుమతించింది. దేశంలో దాదాపు 80% స్లీపర్ లేదంటే హైబ్రిడ్ బస్సులు ఈ లేఅవుట్లోనే ఉన్నాయి. కానీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారం లేవన్నది ఎక్కువ మంది వాదన. మన దేశంలో ఈ బస్సులు సాధారణంగా 12 మీటరు, 13.5, 15 మీటర్ పరిణామంలో వస్తుంటాయి. స్లీపర్ బస్సుల్లో బెర్త్ ఖచ్చితంగా 70.8 అంగుళాల పొడుగు ఉండాలి. అలాగే 12 మీటర్ల లోపు పొడుగు కలిగిన బస్సుల్లో కనీసం 4 అత్యవసరమైనటువంటి ద్వారాలు ఉండాలి. 12 మీటర్లు దాటితే 5 ఉండాలి. వాటిని ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేలా ఏర్పాటు చేయాలి. ప్రతి సీటు పక్కన సుత్తిని కూడా ఫిట్ చేసి ఉంచాలి. కానీ వాటిలో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదని, పర్యవేక్షణ కూడా లేదని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే బస్సులలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే ఈ ప్రమాదం జరిగింది. అంటే ఇంతమంది ఆహుతి కావడానికి ప్రధాన కారణం బస్సులలో ఇలాంటివి నిబంధనలు లేకపోవడం వల్లే జరిగిందని చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఇతర దేశాల్లో ఎలా ఉందంటే, జర్మనీలో 2006లోనే స్లీపర్ కోచ్లు నిషేధించారు. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు బయటికి విసిరేసిపడినట్లు పడడం, సీటు బెల్ట్ పెట్టుకునే అవకాశాలు లేకపోవడం వంటి వాటిని కారణాలుగా చెప్పారు. 2010లో EU చట్టాన్ని ఉల్లంఘించిందంటూ ఓ ఆపరేటర్ కోర్టుకు ఆశ్రయించాడు. అతని అప్పీల్ను కోర్టు తిరస్కరించింది. యూరోపియన్ దేశాల్లో కూడా స్లీపర్ బస్సులు కనిపించవు. అక్కడ విస్తృత రైలు నెట్వర్క్తో పాటు నిబంధనలు కఠినంగా ఉండడంతో స్లీపర్ బస్సులు ఉండవు. అమెరికాలో కూడా స్లీపర్ బస్సులు కనిపించవు. అమెరికన్లు బస్సులో ప్రయాణించడానికి పెద్దగా ఇష్టపడరు. స్లీపర్ బస్సులో ప్రయాణించడం కంటే విమానంలో వెళ్ళడమే తక్కువ ఖర్చని భావిస్తారంటూ చూస్తా ఉన్నాం. సో ఇతర దేశాలేమో ఈ స్లీపర్ క్లాస్ బస్సులను నిషేధిస్తూ ఉంటారు. కానీ మన దేశంలో మాత్రం అవి 2006లో జర్మనీ నిషేధించింది.
గతంలో ఎప్పుడో 2015కు ముందే చైనా నిషేధించింది. కానీ మనం ఇంకా వాటిని ఫాలో కావాల్సింది, ఆ నిబంధన ఫాలో కావాల్సింది పోయి ఇప్పటికి కూడా ఇంకా అవే స్లీపర్ క్లాస్ బస్సులు. ఎందుకంటే ఈ ట్రావెల్స్ అన్నీ కూడా దాదాపు రాజకీయ నాయకుల హస్తమే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళే ఉంటారు, ఆ ఓనర్లందరూ కూడా. సో ఇక వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్లు మేనేజ్ చేసేసి ఈ విధమైన పరిస్థితికి తీసుకొస్తూ ఉంటారు. ఇప్పటికైనా 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మొత్తం ఈ సౌత్ ఇండియా సంబంధించిన వాళ్ళు కావచ్చు, మొత్తం రవాణా శాఖ మంత్రితో కూర్చొని లేకపోతే కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం ఒక గైడ్లైన్స్ తీసుకురావాలి. స్లీపర్ క్లాస్ బస్సులను నిషేధిస్తున్నట్టుగా ఒక గైడ్లైన్స్ తీసుకురావాలి. తీసుకొస్తేనే ఈ మార్పు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. దయచేసి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి వీటిని ఇంకా కంటిన్యూ చేస్తామంటే ఇలాంటి ప్రమాదాలు కంటిన్యూగా జరుగుతూనే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటే 2 నిమిషాల్లో కాపాడొచ్చట. బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా ఉంటే అగ్ని ప్రమాదం సంభవించిన ప్రయాణికుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు, అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా రాత్రి సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ నిద్రలో ఉంటారు. కానీ డ్రైవర్లు సరైన రీతిలో స్పందిస్తే బస్సులో నుంచి 2 నిమిషాల్లోనే ప్రయాణికులు కిందకు దింపొచ్చని నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ పలువురు బస్ డ్రైవర్లు ప్రాణాలు తెగించి మరీ ప్రయాణికులను కాపాడిన సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్నివి 2016 డిసెంబర్ 5 హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఎస్ఆర్ఆర్ ట్రావెల్స్ బస్సు అమకతాడు టోల్గేట్ వద్దకు వెళ్లేసరికి ఇంజన్ వద్ద మంటలు చెల్లాయి. గమనించిన డ్రైవర్లు వెంటనే బస్సులో ప్రయాణికులు నిద్రలేపారు. టోల్ ప్లాజా సిబ్బంది సహకారంతో బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికుల కింద దించారు. 2019 జూన్ 7న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎల్లో ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లాను ప్యాప్లి ప్రాంతానికి చేరుకోగానే ఇంజన్లో మంటలు చెల్లాయి. అప్రమత్తమైన డ్రైవర్లు అద్దాలు బద్దలు కొట్టి ప్రయాణికుల కింద దింపారు. 2023 జూలై 8 2 సంవత్సరాల క్రితం బిహెచ్ఎల్ నుంచి విజయవాడ బయలుదేరిన ఆర్టీసీ బస్సు పెద్దంబర్పేట రాగానే డీజిల్ ట్యాంక్ నుంచి మంటలు చెల్లాయి. డ్రైవర్ అప్రమత్తంగా ఉండి ప్రయాణికులు దించి వేయడంతో ప్రాణ నష్టం జరిగింది. అంటే డ్రైవర్లు ఎక్స్పీరియన్స్ అయి ఉండి అప్రమత్తంగా ఉంటే ఒకవేళ ఆ మంటలు చెలరేగినప్పుడు కొంత అలర్ట్గా ఉండి ఇన్ఫార్మ్ చేయగలిగితే బయటపడతారు. ఇది చాలా సంఘటనలు జరిగినాయి. కానీ కొంతమంది అసలు ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్లను వాడడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అద్దాలు బద్దలు కొట్టుకొని కడారి అశోక్, ఇతని రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం చంద్రాయనపల్లి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో అశోక్ ఉన్నాడు. స్వల్ప గాయాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఏపీ అనంతపురంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళికి సొంతూరు వచ్చి గురువారం రాత్రి బస్సు ఎక్కాడు. భారీ శబ్దం రావడంతో నిద్రలేచిన అశోక్ ప్రమాదాన్ని పసిగట్టి బస్సు వెనుక అద్దాలు బద్దలు కొట్టి బయటపడ్డాడు. తాను క్షేమంగా ఉన్నట్టు ఫోన్ చేసి చెప్పడంతో అప్పటిదాకా టెన్షన్గా ఉన్న తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ ప్రధాన ద్వారం తెరిచి ఉంటే అంతా బతికేవారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఒక ఓల్వో స్లీపర్ బస్ లోపలికి ఎంటర్ కాగానే చిన్న డోర్ ఉంటుంది, ఒక్క మనిషి పోయే డోరే ఉంటుంది. ఆ డోర్లోకి ఎంటర్ అవుతారు, దాన్ని లాక్ చేసిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇటు సీట్లు ఉంటాయి స్లీపర్ క్లాస్లో. ఒక మనిషి పోతుందంటే ఇంకో మనిషి పోవడానికి లేదు, అంత గ్యాప్ ఉండదు. ఆ గ్యాప్ను కూడా దగ్గర చేస్తారు. దీనివల్ల ఒకవేళ ప్రమాదాలు జరిగినప్పుడు స్లీపర్ బెడ్స్ నుంచి దిగినట్టు ప్రయాణికులు ఎక్కడికి పోవాలో తెలియక ఆ ఇరుకుల్లో ఇరుక్కపోతూ ఉంటారు. సో ఇది ఒక ప్రధానమైనటువంటి డేంజర్ బెల్. ఇదే ప్రధాన కారణం అవుతూ ఉంటాయి. ఇవన్నిటినీ మరి రవాణా శాఖ ఏం చేస్తుందో చూడాలి. మరి ఖమ్మం జిల్లా సత్తుపల్లి చెందిన సత్యనారాయణ హైదరాబాద్లోని సైనిక్పూర్లో ఉంటున్నాడు. డిఆర్డీఓలో సెక్యూరిటీ సిస్టమ్స్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాడు. ఆఫీస్ పని కోసం బెంగళూరు వెళ్లేందుకు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ ఎక్కి అప్పర్ బెర్త్లో పడుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత పెద్ద పెట్టిన శబ్దం రావడంతో నిద్రలేచాడు. బస్సులో మంటలు చెల్లడాన్ని గుర్తించి పరుగున వెళ్లి ప్రధాన ద్వారం తెరిచేందుకు ప్రయత్నించాడు. సాధ్యపడకపోవడంతో బస్సు వెనక అద్దాల వైపు వెళ్ళాడు. అప్పటికే అక్కడ అద్దాలు పగలగొట్టడంతో బయటకు దూకేశాడు. ఆయన కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది. ఫోన్ బస్సులో నడిపడంతో ఇతరుల ఫోన్తో ఇంటికి ఫోన్ చేసి నేను క్షేమంగా ఉన్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. దట్టంగా కమ్ముకున్న పొగతో చాలా మంది బయటకు రాలేకపోయారని సత్యనారాయణ చెప్పాడు. డ్రైవర్ బయటకు దూకే ముందు ప్రధాన ద్వారం తెరిచి ఉంటే ప్రయాణికులంతా బతికేవారని చెప్పాడు. సో అర్థమైంది కదా, డ్రైవరు దూకిండు. ఎందుకు దూకాలి డ్రైవర్? సో డ్రైవర్ కనుక ఒకవేళ దూకకుండా ఆ ప్రధాన ద్వారం ఏదైతే తెరిచి ఉంటే కనుక 100% అందరూ కూడా బతికేవాళ్ళు. ఆ కామన్ సెన్స్ అనేది లేకపోవడం వల్లే ఈ పరిస్థితి కారణం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 15 ఫీట్ల ఎత్తు నుంచి దూకి హయత్ నగర్ వాసి నవీన్ కుమార్కు గత ఏడాది బెంగళూరులో ఐటీ కోల్ వచ్చింది. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. పండగకి హైదరాబాద్ వచ్చాడు. గురువారం రాత్రి బస్ ఎక్కి నిద్రపోయాడు. గాఢ నిద్రలో ఉండగా అగ్గిసెగ తాకడంతో మెలకు వచ్చిందని ఎమర్జెన్సీ విండోను పగలగొట్టి 15 ఫీట్ల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకొని చెప్పాడు. అంత ఎత్తు నుంచి దూకడంతో నవీన్ కాలు ఫ్రాక్చర్ అయింది. చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రిలో చేర్పించారు. కుమారుడి కోసం తల్లిదండ్రులు కారులో కర్నూలు వెళ్లారంటూ చూస్తున్నాం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్ణాతీతం ఆ బాధ. అంటే డ్రైవర్ కనుక ప్రధాన ద్వారం తెరిచి ఉంటే ప్రయాణికులందరూ బతకడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ద్వారం నుంచి ఏదో విధంగా మంటలు వచ్చినా కానీ ఆ మంటలకి వెళ్ళిపోయేవాళ్ళు.
సో అది ఆ ద్వారం తెచ్చుకోవడం వల్ల మొత్తం క్లోజ్లో ఉండడం వల్ల కొంతమంది అద్దాలు పాల్గొట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పొగ దట్టమైన పొగ రావడం, అందరూ ఆహాకారాలు ఆర్తనాదాలు చేయడం వల్ల కొంతమంది కమ్యూనికేషన్ కూడా ఉండకపోవచ్చు. సో కొంతమంది డోర్లు పాల్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అసలు కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుండి అనిపించింది, కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఆ దట్టమైన పొగ ఉంటుంది, అరుస్తూ ఉంటారు. సో ఎవరికి గమనించకపోవచ్చు. అదే ప్రధాన ద్వారం తెరిచి ఉంటే అందరూ ఆ రూట్లో బయటికి వెళ్ళిపోయారు. సో ఇది కంప్లీట్గా డ్రైవర్ మిస్టేక్గా చెప్పొచ్చు. ఇది 100% డ్రైవర్ మిస్టేకే. ఒంగోలు బస్సు ఒడిశా అడ్రస్ నెంబర్ డయ్యూడామ్ అందట. చూడండి, కర్నూలు జిల్లాలో ప్రమాదానికి గురైనటువంటి బస్సు ఒంగోలుకు చెందిన వేమూరి కావేరీ ట్రావెల్స్ చెందినది. యజమాని పేరు వేమూరి వినోద్ కుమార్. 2018 మే 2న తెలంగాణలో బస్సు కొనుగోలు చేశారు. అనంతరం అదే ఏడాది ఆగస్టు 8న డయ్యూడామ్లో 41 సీట్లతో రిజిస్టర్ చేయించారు. అప్పటి నుంచి 7 ఏళ్ల పాటు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిపారు. బస్సును స్లీపర్ కోచ్గా అలర్ట్ చేయించి ఒడిశాలోని రాయగడ ఆర్డీఓ కార్యాలయంలో 2025 ఏప్రిల్ 29న రిజిస్ట్రేషన్ మార్పు చేశారు. అయితే రిజిస్ట్రేషన్ రాయగఢలో జరిగినప్పటికీ బస్సు నెంబర్ డయ్యూడామ్ అనేది ఉండడం గమనార్హం. రిజిస్ట్రేషన్ మార్పు చేసి 6 నెలలు అవుతున్న అదే నెంబర్పై ఇప్పటివరకు తిరుగుతోంది. ఈ బస్సులో ప్రయాణికుల జాబితా ఎప్పుడు అందుబాటులో ఉండదు. మంటలు ఆర్పే పరికరాలు లేవని 2 సార్లు రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. అయినా బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం వెళ్ళలేదంటూ చూస్తా ఉన్నాం. కార్యాలయం మూసివేసిన చూస్తా ఉన్నాం. బస్సుపై 16 చలాన్లట. మాంసం ముద్దలైనటువంటి విషయం చూస్తా ఉన్నాం. బాబా చాలా ఒక హృదయ విధానకరమైనటువంటి సంఘటన ఇది. ఇలాంటివి జరగడం నిజంగా దృశ్యకరం. ఇలాంటివి మరీ పునరావృతం కాకుండా రవాణా శాఖ చాలా స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇప్పటికైనా మారండి. మీకు వచ్చేటువంటి కమిషన్లు, ట్రావెల్స్ సంస్థలు ఇచ్చేటువంటి కమిషన్లకు కకృతి పడకుండా ప్రజల ప్రాణాలు ముఖ్యంగా మీరు పనిచేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం.